శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ ఆహ్వానం. ఓరుగల్లు వేదికగా ఓసిటీలో హిందూ బంధువుల ఐక్యతతో హిందూ మహాసమ్మేళనాన్ని రేపు అనగా శనివారం 25వ తారీఖున సాయంత్రం 5:30 గంటలకి ఓసిటీ ప్రాంగణంలో హనుమాన్ గుడి ఎదురుగా హిందూ మహాసమ్మేళనాన్ని జరుపుతున్నాము. కావున ఈ హిందూ మహాసమ్మేళనానికి హిందూ బంధువులందరూ కలిసికట్టుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ మహాసమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం హిందువులందరినీ ఏకం చేయడం. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కావున హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాశీబుగ్గలోని ఓసిటీ బస్తీ కేంద్రంగా రేపు శనివారం సాయంత్రం 5:30 హనుమాన్ దేవాలయ మైదానంలో అంగరంగ వైభవంగా హిందూ మహాసమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రామ్కి, ఓసిటీ సొసైటీ కాలనీ, విశ్వకర్మ బస్తీ, యువజ్యోతి కాలనీ, వివేకానంద కాలనీలు మరియు గాంధీనగర్, ఎస్ఆర్ నగర్ ఉపబస్తీలందరూ తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా శ్రీ సిద్ధయోగి స్వామి చైతన్యానంద మహారాజ్ గారు మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి వస్తున్నారు. అదేవిధంగా సంఘ సంస్కర్త శ్రీ అప్పాల ప్రసాద్ గారు ప్రముఖ రచయిత, ప్రముఖ సింగరు. వారు మన యొక్క దేశం యొక్క విలువలు తెలియజేయడం కోసం వారు వస్తున్నారు. అదేవిధంగా మహిళా వక్త వాణిదేవి గారు కుటుంబ వ్యవస్థ గురించి, అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో జరిగే లవ్ జిహాదుల గురించి, అనేకమైన విషయాల గురించి మనకు మంచి విషయాలు తెలియజేయడం కోసం వస్తున్నారు. తదనంతరం మంచి సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలచే ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున కాశీబుగ్గ కేంద్రంగా జరిగే ఈ మహాసమ్మేళనంలో వేలాదిగా భక్తులు మరియు కుటుంబ సభ్యులతో సహా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఓరుగల్లు హిందూ మహాసమ్మేళన సమితి, కాశీబుగ్గ నగర్. జై శ్రీరామ్. రేపు జరగబోయే హిందూ మహాసమ్మేళనం కార్యక్రమానికి మహిళల వంతుగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి పూజించిన గాజులు అండ్ పసుపు కుంకుమ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మహిళల వంతుగా ప్రతి ఇంటికి 20 నుంచి 30 మంది ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించాము. అలాగే ప్రతి ఇంట్లోని మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ మన హిందూ ఐక్యత కొరకు వచ్చి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రేపు జరగనున్న హిందూ మహాసమ్మేళనానికి భారీ ఎత్తుల మహిళలు అందరము పాల్గొంటాము. ఇంటింటికి వెళ్ళి ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి కుటుంబాన్ని ఆహ్వానించడం జరిగింది. దానిలో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని ఆహ్వానించాము. వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి తెలియజేయడం గురించి, మన హిందూ ధర్మం గురించి తెలియజేయడం గురించి పీఠాధిపతులు వచ్చి వాళ్ళ యొక్క సందేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లల బిహేవియర్, ఎందుకంటే చిన్న పిల్లలకు మన ధర్మం మీద ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల తప్పుదోవ పడుతూ ఉన్నారు. అలాంటిది కూడా మార్గాన్ని మనము మలచడానికి కూడా మన ఈ హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసము భారీ ఎత్తున అందరూ మహిళలతో పాటు పిల్లలతో పాటు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్.